నెల్లూరు జిల్లాలో వరి సాగుకు ముందు పీఎండీఎస్ విధానంపై రైతులకు ప్రకృతి సేద్య విభాగం అధికారులు అవగాహన పెంచుతున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంగా పిలువబడే పీఎండీఎస్ ద్వారా పంటకు మేలు జరుగుతుందని, దాదాపు 22 నుండి 25 రకాల విత్తనాలను ఈ విధానంలో వెదజల్లడం వల్ల నేల పూర్తిగా కప్పబడి ఉండడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే అవకాశం ఉంటుందంటూ వివరిస్తున్నారు. జిల్లాలో దాదాపు 85,000 ఎకరాల్లో పీఎండీఎస్ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ రాబోయే కాలంలో ఎలినో ప్రభావం అనేటువంటిది వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు మరియు రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం పీఎండీఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఏదైతే నేలని 365 రోజులు గ్రీన్ కవర్తో కప్పి ఉంచటం ఒకటి, అట్లాగే అధిక ఉష్ణోగ్రతలను తగ్గించటము, నేలలో ఉన్నటువంటి పోషకాలు డైరెక్ట్గా ఎవాపరేషన్ కాకుండా ఆపుకోవటానికి బయోడైవర్సిటీని పెంచటము, మైక్రోబియల్ యాక్టివిటీని పెంపొందించటము, ఇటువంటి అనేక ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ని జిల్లాలో విస్తృతంగా చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకు జిల్లాకి 85,000 ఎకరాలని లక్ష్యంగా నిర్దేశించున్నారు. ఇది మనం జూన్ జూలై నెలాఖర్లకి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు వరి కోతలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో వరి కోసేటువంటి దానికంటే ముందుగానే 22 నుంచి 25 రకాలైనటువంటి ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ని రైతుల ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఈ 85,000 లక్ష్యానికి 16,000 ఎకరాల్లో చెల్లించడం జరిగింది. అదేవిధంగా మెట్ట ప్రాంతాల్లో వచ్చేసి వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉంటాయి, నేలలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ విత్తన గుళికల్ని తయారు చేసి చెల్లించటం జరుగుతుంది. ఈ విత్తన గుళికలు అనేటువంటివి బంకమట్టి, అట్లాగే ఘనజీవామృతము, బీజామృతము, అట్లాగే బూడిద, ఈ 4 రకాలైనటువంటి పదార్థాలతో తయారు చేసి మెట్ట ప్రాంతాల్లో అది ఒక 3,600 ఎకరాల్లో మనం చెల్లించటం జరుగుతుంది.